నేను మీ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మ్యాథ్సెస్. సో ఇందులో నేను కాన్సెప్ట్ చెప్పి దీనిలో సమ్స్ చెప్తాం అనుకున్నాను. సో ఇది మనకు సడన్ గా ఎగ్జామ్స్ అనౌన్స్ చేశారు కాబట్టి నేను ఓన్లీ ఇంపార్టెంట్ సమ్స్ చెప్తాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది కాన్సెప్ట్ కావాలంటే నాది వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ నేను కాన్సెప్ట్ ఇచ్చాను. సో దాని లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో. ఓకేనా? సో ప్రజెంట్ మనం మ్యాథ్సెస్ లో 7 మార్క్స్ ఎలా ఉంటాయి, సో ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకు 7 మార్క్స్ క్వశ్చన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే if A is equal to A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 is a non-singular matrix, then show that A is invertible and A inverse is equal to adjoint A by det A. ఇక్కడ కంపల్సరీ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఉండాలి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటంటే det A నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ det A ఈక్వల్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఈ టర్మ్ అవుతుంది అన్డిఫైన్డ్ అవుతుంది కదా. సో అందుకని కంపల్సరీ ఏ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతూనే మనకి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ ఆ ఇచ్చే మనకి మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ అయినా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇవ్వాలి. సో అందుకే ఇక్కడ A is equal to A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నారు. ఓకేనా? సో ప్రూఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సొల్యూషన్ లో ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ ఏమి చూడండి. గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇచ్చారు. ఓకేనా? సో దీని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏ తీసుకుంటే ఇలా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ తీసుకుందాం. క్యాపిటల్ లెటర్ తీసుకుందాము. ఇక్కడ స్మాల్ A1 B1 C1 మనకి క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 తీసుకుందాము. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఓకేనా? ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. అంటే ఈ A1 కి ఇది కోఫాక్టర్ అనమాట, B1 కి కోఫాక్టర్. ఇలా ఈచ్ ఎలిమెంట్ మనకి వస్తాయి. ఓకేనా? మైనస్ అంటే మైనర్ నుండి మనకు కోఫాక్టర్ వస్తాయి. ఓకేనా? సో ఇది మనకి అర్జెంట్ ఏ కావాలి. సో అర్జెంట్ ఏ ఏంటంటే అర్జెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు cofactor matrix of A whole transpose. దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి. రోస్ ని కాలమ్స్ లాగా, కాలమ్స్ ని రోస్ లాగా మార్చాలి. అర్జెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రోని కాలం రాద్దాం. A1 B1 C1 నెక్స్ట్ A2 B2 C2 ఇది A3 B3 C3. ఓకేనా? సో ఇది అర్జెంట్ ఏ. ఏ ఇంటూ అర్జెంట్ ఏ, ఏ ఇంటూ అర్జెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏది? ఏ ఇదే కదా. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇంటూ అర్జెంట్ ఏ. క్యాపిటల్స్ కదా. A1 A2 A3 A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి. ఓకేనా? సో దీని మల్టిప్లికేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా రోస్ లాగా, రోస్ ని లైన్స్ తోని, కాలమ్స్ ని ఈ లైన్స్ ఇలా ఇండికేట్ చేసుకుంటే మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. అంటే రోస్ కి కాలమ్ ని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? A1 గా. ఇందులో ఈ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ క్యాపిటల్ A1 ఉంది. సో A1 ఇంటూ క్యాపిటల్ A1 ప్లస్ B1 ఇంటూ క్యాపిటల్ B1 స్మాల్ B1 టు క్యాపిటల్ B1 ప్లస్ స్మాల్ C1 ఇంటూ క్యాపిటల్ C1. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మనకు ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం A1 ఇంటూ స్మాల్ A1 ఇంటూ క్యాపిటల్ A2 ప్లస్ స్మాల్ B1 ఇంటూ క్యాపిటల్ B2 ప్లస్ స్మాల్ C1 ఇంటూ క్యాపిటల్ C2. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం ఇక్కడ రాస్తున్నాను, స్పేస్ లేదు కదా. సో స్మాల్ A1 ఇంటూ క్యాపిటల్ A3 ప్లస్ స్మాల్ A2 ఇంటూ క్యాపిటల్ B3 ప్లస్
స్మాల్ b1 ఇంటూ క్యాపిటల్ B3 ప్లస్ స్మాల్ c1 ఇంటూ క్యాపిటల్ C3. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం a2 ఇంటూ స్మాల్ a2 ఇంటూ క్యాపిటల్ A1 ప్లస్ b2 ఇంటూ క్యాపిటల్ B1 ప్లస్ c2 ఇంటూ క్యాపిటల్ C1. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం a2 ఇంటూ స్మాల్ a2 ఇంటూ క్యాపిటల్ A2 ప్లస్ స్మాల్ b2 ఇంటూ క్యాపిటల్ B2 ప్లస్ స్మాల్ c2 ఇంటూ క్యాపిటల్ C2. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం a2 స్మాల్ a2 ఇంటూ క్యాపిటల్ A3 ప్లస్ స్మాల్ b2 ఇంటూ క్యాపిటల్ B3 ప్లస్ స్మాల్ c2 ఇంటూ క్యాపిటల్ C3. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం స్మాల్ a3 ఇంటూ క్యాపిటల్ A1 ప్లస్ స్మాల్ b3 ఇంటూ క్యాపిటల్ B1 ప్లస్ స్మాల్ c3 ఇంటూ క్యాపిటల్ C1. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం a3 ఇంటూ క్యాపిటల్ A2 ప్లస్ స్మాల్ b3 ఇంటూ క్యాపిటల్ B2 ప్లస్ స్మాల్ c3 ఇంటూ క్యాపిటల్ C2. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం a3 ఇంటూ క్యాపిటల్ A3 స్మాల్ a3 ఇంటూ క్యాపిటల్ A3 ప్లస్ స్మాల్ b3 ఇంటూ క్యాపిటల్ B3 స్మాల్ c3 ఇంటూ క్యాపిటల్ C3. సో ఇది ఇలా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ డిటర్మినెంట్ మనకు మ్యాట్రిక్స్ నుండి ఏం రాయొచ్చు అంటే det A రాయొచ్చు. రిమైనింగ్ పార్ట్స్ అన్ని 0 అవుతాయి. ఇది 0. మళ్ళీ ఇది ఓన్లీ మనకి ఇట్లా డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఉంది, అవన్నీ det A అవుతాయి, రిమైనింగ్ ఆర్ 0 అవుతాయి. సో det A 0. సో 0 0 det A వస్తుంది. ఓకేనా. సో ఇందులో det A కామన్ తీసుకుంటే 1 0 0 0 1 0 0 0 1 ఇలా ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ A ఇంటూ అడ్జెంట్ A ఈజ్ ఈక్వల్ టు det A ఇంటూ I. ఓకేనా. ఈ స్పేస్ లేదు కాబట్టి ఎరేజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఓకేనా. A ఇంటూ అడ్జెంట్ A ఈక్వల్ టు det A అంటే అయినా కదా, ఈ det A అని ఇక్కడ తీసుకుందాం. సో A ఇంటూ అడ్జెంట్ A బై det A ఈజ్ ఈక్వల్ టు I అవుతుంది. అవునా. సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ adjoint A by det A into A is equal to I అవుతుంది. ఓకేనా. సో లెట్ adjoint A by det A is equal to B తీసుకున్నాం. సో దట్ ఇంప్లైస్ A into B is equal to B into A is equal to I అవుతుంది. సో బై ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్, సో ఈ కండిషన్ ఏమవుతుంది, A is ఇన్వర్టిబుల్ అవుతుంది. A is invertible. ఓకేనా. అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ A is B, అంటే B is the multiplicative inverse of A. సో B is equal to ఏం రాయొచ్చుగా A ఇన్వర్స్ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ B అంటే ఏమన్నాం, అడ్జెంట్ A బై det A అన్నాం. Therefore A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జెంట్ A బై det A. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇదొక మోడల్ క్వశ్చన్ అంటే ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 మ్యాట్రిక్స్ ఇస్తే, సో దెన్ ఫైండ్ A cube minus 3A square minus A minus 3 into I. ఓకేనా. సో సొల్యూషన్ లో ఇలా చూద్దాం. గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ A ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1. ఓకేనా. ఫస్ట్ మనం A cube ఫైండ్ చేయాలి. సో అది ఫైండ్ అంటే ఫస్ట్ A square ఫైండ్ చేయాలి. సో A square is equal to A into A equal to A అంటే ఏంటి, 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1 into మళ్ళీ అదే మ్యాట్రిక్స్ డైరెక్ట్ 1 minus 2 1 0 1 minus 1 3 minus 1 1. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ రో ఇట్లా లైన్స్ లాగా ఇంక్లూడ్ చేసుకున్నాము. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది.
ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో మలిపేయాలి. సో 1 into 1 1, ఇక్కడ ప్లస్ ఉండాలి, ఇక్కడ -2 into 0 ఉంది 0, సో ప్లస్ 0, 1 into 3 3 ప్లస్ 3 వస్తుంది. ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into -2 -2 -2 into 1 వస్తుంది, -2 వస్తుంది, 1 into -1 -1 వస్తుంది కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 into 1 1 -2 into -1 అంటే +2 వస్తుంది, 1 into 1 1 +1 వస్తుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 into 1 0 1 into 0 0, నెక్స్ట్ ఇక్కడ -1 into 3 -3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 0 into -2 0, ప్లస్ ఇక్కడ 1 into 1 1 -1 into -1 ఏమొస్తుంది, +1 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం 0 into 1 0, ఇక్కడ 1 into -1 -1 వస్తుంది. నెక్స్ట్ -1 into +1 -1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం 3 into 1 3, ప్లస్ ఇక్కడ -1 into 0 0, ప్లస్ 1 into 3 3. థర్డ్ రో సెకండ్ కాలం 3 into -2 -6, -1 into +1 -1, 1 into -1 -1. సో థర్డ్ రో థర్డ్ కాలం 3 into 1 3, -1 into -1 +1 వస్తుంది, 1 into 1 1. ఓకేనా. ఇది ఏ స్క్వేర్ వాల్యూ. 1 + 3 4 వస్తుంది, -2 -2 -4 -1 -5 వస్తుంది, 1 + 2 3 3 + 1 4 వస్తుంది, 0 + 0 0 0 -3 -3 వస్తుంది, 0 + 1 1 + 1 2 వస్తుంది, ఇక్కడ -1 -1 -2 3 + 3 6 వస్తుంది, -6 -1 -1 అంటే -8 వస్తుంది, ఇక్కడ 3 + 1 4 4 + 1 5. ఇది ఏ స్క్వేర్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏ క్యూబ్ రావాలి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావచ్చు అంటే a స్క్వేర్ ఇంటూ ఏ కదా. సో దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ స్క్వేర్ వచ్చింది కదా, ఇది చేస్తుంది కూడా. సో 4 -5 4 -3 2 -2 6 -8 5. జాగ్రత్తగా వాల్యూస్ రాయాలి, ఒక్క సైన్ చేంజ్ అయినా మొత్తం సమ్ అంతా మిస్టేక్ అవుతుంది. ఓకేనా. మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా వాల్యూస్ మొత్తం జాగ్రత్త సైన్లో విత్ సైన్ సహా అబ్జర్వ్ చేసుకుంటూ రాయండి. సో ఏమి ఇచ్చాడు 1 కదా, 1 -2 1 0 1 -1 3 -1 1. ఓకేనా. మళ్ళీ ఈజీగా ఉండండి, ఇలా లైన్స్ ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫస్ట్ రో ఎలిమెంట్స్ తో ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి. 4 into 1 4 -5 into 0 0 3 into 4 12. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 4 into -2 -8 -5 into +1 -5 4 into -1 -4. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 4 into 1 4 -5 into -1 +5 4 into 1 4. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -3 into +1 -3 2 into 0 0 -2 into 3 -6. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం -3 into -2 +6 2 into 1 2, so -2 into -1 +2. Next second row third column -3 into 1 -3 2 into -1 -2 -2 into 1
-2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం 6 into 1 6 -8 into 0 0 5 into 3 15. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం 6 into -2 -12 -8 into 1 -8 5 into -1 -5. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ గ్రాఫ్ థర్డ్ రో థర్డ్ కాలం 6 into 1 6 -8 into -1 +8 5 into 1 5. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 12 + 4 16 వస్తుంది. ఇక్కడ -8 -4 -12 -12 -5 ఇంకా -7 వస్తుంది. ఇక్కడ 4 + 5 9 9 + 4 13 వస్తుంది. -3 -6 -9 వస్తుంది. 6 + 2 8 8 + 2 10 వస్తుంది. -3 -2 -5 -2 ఎంత -7 వస్తుంది. ఇక్కడ 15 + 6 21 వస్తుంది. ఇక్కడ -12 -8 -20 -20 -5 -25 వస్తుంది. 6 + 8 14 14 + 5 19 వస్తుంది. సో ఇది 21. ఓకేనా. ఇక్కడ మనం ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. స్పేస్ లేదు కదా, ఎరేజ్ చేసి నేను మరి ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఓకేనా. స్పేస్ సరిపోదని ఇక్కడ A² వాల్యూ AQ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకున్నాను. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా. మీకు ఈ వీడియో అర్థం కాకుంటే ఒకసారి పాజ్ పెట్టుకొని మీ యొక్క నోట్స్ అంతా కాపీ చేసుకుని తర్వాత మీరు చూస్తే మీకు ఇది అర్థం అవుతుంది. ఓకేనా. ఇక్కడ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి, మళ్ళీ రివర్స్ చేసుకుని మళ్ళీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకేనా. జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో AQ వాల్యూ A² వాల్యూ A వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అవి కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది AQ కన్సిడర్ చేసుకుందామా. AQ -3A² -A -3 into I is equal to first AQ value 16 -17 13 -9 10 -7 21 -25 19. సో -3 into ఇక్కడ A² వాల్యూ ఇక్కడ వచ్చిందిగా 4 -5 4 -3 2 -2 6 -8 5 -A ఏంటిదిగా 1 -2 1 0 1 -1 3 -1 1 -3 into ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది ఇలా ఉంచుకుందాము. 3 తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 3 తో మల్టిప్లై చేసి సింప్లీ వేసుకుని మనకి ఏమొస్తుందో చూద్దాం. 16 -17 13 -9 10 -7 21 -25 19 మైనస్ ని 3 తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ -3 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ప్లస్ పెట్టండి, లేదు అంటే ఇక్కడ మైనస్ పెట్టేసి ఓన్లీ 3 తోనే ఈచ్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ -3 మల్టిప్లై చేస్తే ఇక్కడ ప్లస్ పెట్టేసి ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను మైనస్ పెట్టాను కాబట్టి ఓన్లీ 3 తోనే మల్టిప్లై చేస్తున్నాను. 3 into 4 12 3 into -5 -15 3 into 4 12 3 into -3 -9 3 into 2 6 3 into -2 -6 3 into 6 18 3 into -8 -24 3 into 5 15. ఓకేనా. ఇక్కడ మైనస్ అలానే వస్తున్నాను. ఇక్కడ 1 -2 1 0 1 -1 3 -1 1 మైనస్ ఓన్లీ 3 తో మల్టిప్లై చేస్తున్నాను. 3 1 జా 3 3 into 0 0 3 into 0 0 3 into 0 0 3 1 జా 3 3 into 0 0 3 into 0 0 3 into 0 0 3 1 జా 3. సో ఇవన్నీ మనం మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకున్నాము. 16 -12 మైనస్ -12 -1 -3
ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంటే -17 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 0 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 13 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12 వస్తుంది. ఇక్కడ -1 ప్లస్ 0. ఓకేనా. సో ఈ ఎలిమెంట్ తీసుకుంటే -9 ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 9 అవుతుంది. ఇక్కడ ప్లస్ 0 0 అవుతుంది. సో ప్లస్ 0 ప్లస్ 0 మైనస్ ఉంది, -0 పర్లేదు, కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ -0. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకుంది 10 -6 ఇక్కడ -1 ఇక్కడ -3. ఓకేనా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవుతుంది చాలా. ఇక్కడ -7 లాస్ట్, ఇక్కడ -7 ప్లస్ 6 వస్తుంది. ఇక్కడ +1 ఇది -0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా +1 వస్తుంది. లాస్ట్ రో తీసుకుంటే ఈ ఎలిమెంట్ తీసుకుంటే 21 ఇక్కడ -18 ఇక్కడ -3 -0. ఓకేనా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తీసుకున్నాం -25 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ +24 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +1 వస్తుంది. నెక్స్ట్ -0. లాస్ట్ ఎలిమెంట్ 19 తీసుకుంటే ఇక్కడ 19 -15 ఇక్కడ -1 ఇది -3 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ ఇవ్వండి. ఇక్కడ 16 ఉంది, -12 -1 -3 అవుతుంది, -16 అవుతుంది, -16 +16 ఎంత 0 అవుతుంది. ఓకేనా. ఇక్కడ 15 + 2 17 17 - 17 0 వస్తుంది. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ -12 -1 -13 +13 -13 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -9 +9 0 అవుతుంది, రిమైనింగ్ 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఎంత -6 -1 ఎంత -7 -7 -3 -10 -10 +10 0 అవుతుంది. ఇక్కడ -7 ఉంది, ఇక్కడ 6 +6 +1 +7 అవుతుంది, -7 0. ఇక్కడ 21 ఉంది, -18 -3 -21 +21 ఎంత 0 అవుతుంది. ఇక్కడ 24 + 1 25 ఉంది, ఇది -25 ఎంత 0 అయిపోతుంది. ఇక్కడ 19 ఉంది, -15 -1 -16 -16 -3 -19 ఇది మొత్తం -19 ఇది +9 0 అవుతుంది. సో మనకి వచ్చేది మనకు 0 3/3 ఆర్డర్ ఉన్న మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతుంది, జాగ్రత్తగా రెడీ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటాం. సింపుల్ గా వీటిని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు. సో అందులో 3 మెథడ్స్ ఉంటాయి మనకు. సో ఒకటి క్రామర్స్ రూల్, ఒకటి నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్, ఇంకొకటి గాస్ జార్డన్ మెథడ్. ఇప్పుడు రెడ్యూస్ సిలబస్ లో గాస్ జార్డన్ మెథడ్ ని రీడ్ చేస్తారు. సో మనం నేర్చుకోవాల్సిన ఓన్లీ రెండే, ఒకటి క్రామర్స్ రూల్, ఒకటి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. ఓకేనా. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ a1x plus b1y plus c1z equal d1 equation, a2x plus b2y plus c2z is equal to b2. Last equation c a3x plus b3y plus c3z is equal to d3. ఇలా మనకు 3 ఈక్వేషన్ ఈ మోడల్ ఇస్తాడు, ఇచ్చి సాల్వ్ చేయమంటాడు. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ ఉంది, ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ ఇవో ఈక్వేషన్స్ ఈజ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ చేస్తుంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఇందులో x y z కోఎఫిషియంట్ వాటిని ఫస్ట్ లో రాస్తాము. a1 b1 c1 ఆర్డర్ చేంజ్ అయినా ఇబ్బంది లేదు. సో సెకండ్ ఈక్వేషన్స్ లో XYZ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, కొన్ని సెకండ్ రో రాద్దాము. a2 b2 c2 అండ్ థర్డ్ ఈక్వేషన్ లోని కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ a3 b3 c3 ఓకేనా ఈజ్ ఈక్వల్ టు
ఇంటూ ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాము ఈజ్ ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఇంటూ ఇది ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏ ఇంటూ x ఎంత వచ్చింది, బి వచ్చింది. అంటే ఈ మ్యాచ్ ఇక్కడ మనం రోగా మలిపేసుకుంటే ఇది రో ఇది కాలం కదా, a1x ప్లస్ b1y ప్లస్ c1z ఇక్కడ ఎంత dy. ఓకేనా? a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ టు dt. నెక్స్ట్ a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు d3. సో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి ఇలా మనం ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. అప్పుడు ఇది ఏ అనుకుంటే ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్ ఎక్స్ అనుకుంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని క్యాపిటల్ డి అనుకుంటే ఇప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి వస్తుంది. ఓకేనా? సో దీనిలో మనకు క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఎలా ఉంటుందో చూసి దీని తర్వాత దీని సమ్స్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్స్ మనకి ఇలా ఇస్తాను చెప్పాను కదా ఇంతకుముందు టాపిక్ లో a1x plus b1y plus c1z is equal to d1, a2x plus b2y plus c2z is equal to d2, a3x plus b3y plus c3z is equal to d2. ఓకేనా? సో దీనిలో మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకుంటే మనం a is equal to కోషంట్ మ్యాట్రిక్స్ వస్తుందని చెప్పాను కదా, కోషంట్ మ్యాట్రిక్స్ a1 b1 c1, a2 b2 c2, నెక్స్ట్ ఇది a3 b3 c3 వస్తుంది. ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్ అన్నాం x y z. నెక్స్ట్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ d అనుకుంటే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ d1 d2 d3. ఓకేనా? సో ఫస్ట్ దీనికి డిటర్మినెంట్ కనుక్కుంటే దాన్ని డెల్టా అంటాము. సో డెల్టా ఈక్వల్ టు డెట్ ఏ. దీన్ని ఇంకా సింపుల్ గా ఇలా రాయాలి. ఓకేనా? ఇలా రాయచ్చు, ఇలా రాయచ్చు, ఇలా రాయచ్చు. ఇది మనం ఇప్పుడు డెల్టా అనుకుంటే ఇది కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 రావాలి. వీళ్ళకి 0 వచ్చింది అనుకోండి ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఇచ్చిన 3 ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఎగ్జిస్ట్ కావాలి. కంపల్సరీ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. దీన్నే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? సో ఏ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఇందులో క్రామర్స్ రూల్ లో ఎలా వస్తుందో తెలుసుకుందాం. సో డెల్టా 1 అని ఒక డిటర్మినెంట్ ని కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ కాలం ఉంది కదా, ఈ ఫస్ట్ కాలం రిమూవ్ చేసి ఈ కాన్స్టెంట్ ని ఇక్కడ పెట్టాలి. కాన్స్టెంట్ కాలం అనేది సో d1 d2 d3, ఇక్కడ b1 b2 b3 c1 c2 c3 వస్తుంది. రిమైనింగ్ కాలమ్స్ ని అలానే వచ్చింది. నెక్స్ట్ డెల్టా 2 తీసుకుంటే చూద్దాం. సో డెల్టా 2 అంటే డెల్టా 1 అనగానే మనం ఫస్ట్ కాలం రిమూవ్ చేసి ఇక్కడ కాన్స్టెంట్ కాలం పెట్టాం కదా. ఇక్కడ డెల్టా 2 అంటే సెకండ్ కాలం రిమూవ్ చేసి కాన్స్టెంట్ కాలం ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ కాలం అలానే ఉంటుంది a1 a2 a3. ఇక్కడ సెకండ్ కాలంలో కాన్స్టెంట్ కాలం d1 d2 d3. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అగైన్ c1 c2 c3 అలానే ఉంటుంది. ఓకేనా? డెల్టా 2 వచ్చింది. డెల్టా 3 కూడా కనెక్ట్ చేద్దాం. సో డెల్టా 3కి ఇక్కడ 3 అనగానే థర్డ్ కాలం ని రిమూవ్ చేసి మళ్ళీ కాన్స్టెంట్ కాలం పెట్టాలి ఇక్కడ. సో a1 a2 a3 d1 d2 d3 d1 d2 d3 వస్తుంది. ఓకేనా? సో ఇలా మనకి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వస్తాయి. ఇక్కడ మనకు డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వచ్చాక x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా డెల్టా 1 బై డెల్టా, y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. సో ఇలా చేస్తే మనకు x y z వాల్యూస్ వస్తే అప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ కి సొల్యూషన్ సెట్ వస్తుంది. ఓకేనా? ఇలా క్రామర్స్ రూల్ ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఎలా వస్తుంది. ఓకేనా? సో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ని ఎంఐ మెథడ్ అనుకుంటే సో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఎంతో చెప్పుకున్నాం కదా. ఇక్కడ వేరే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అన్నాం, ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్ అన్నాం, ఇది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అన్నాం. సో
సరే ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేసుకుంటే ఏ ఇంటూ ఎక్స్ ఎలా వస్తుంది మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది ఓకేనా. ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమైనా చూడండి ఇది వెళ్ళిపోతుంది ఏ ఇన్వర్స్ వస్తుంది. సో ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఓకే మనం ఏ ఇన్వర్స్ ని ఫైండ్ చేయాలి. ఆ ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసినాక వచ్చిన అవుట్పుట్ డి తో మల్టిప్లై చేసుకుంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సో ఇలా ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వస్తాయి అనుకుంటే ఈ ఎక్స్ మనం ఏమనుకుంటే ఇక్కడ వేరియబుల్ మ్యాట్రిక్స్ లో కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా వస్తాయి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్ టు బీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు గామా. సో ఇక్కడ కాంప్లికేట్ ఏంటంటే ఈ ఏ ఇన్వర్స్ ని ఫైండ్ చేయాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా. ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసి వచ్చిన ఏ ఇన్వర్స్ కి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఉందిగా దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఇలా ఆల్ఫా బీటా గామా వస్తాయి అనుకుంటే అప్పుడు ఇక్కడ ఇదేమన్నా ఎక్స్ అంటే కోషెంట్ మ్యాట్రిక్స్ కదా దాంట్లో వేరియబుల్ అది ఎక్స్ వై జెడ్ అనుకుంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఆల్ఫా వై ఈక్వల్ బీటా జెడ్ ఈక్వల్ గామా. అప్పుడు ఈక్వేషన్ కి సొల్యూషన్స్ వస్తాయి. సో ఈ రెండు మెథడ్స్ ఎలా ఉంటుంది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను క్రామర్స్ రూల్ లో ఒక 4 సమ్లు ఎలా ఉంటాయి చెప్తాను. సో ఇవే సమ్స్ కి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ లో ఎలా చేస్తామో తెలుసుకుందాం ఓకేనా. సో ఫస్ట్ క్రామర్స్ రూల్ లో ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ కి సాల్వ్ ఎలా చూద్దాం. సో క్వశ్చన్ లిస్ట్ అంటే సాల్వ్ ద ఫాలోయింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్ లేదంటే ఇక్కడ బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఓకేనా. ఇది ఒకటి మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఎప్పుడైనా కానీ బై యూజింగ్ క్రామర్స్ రూల్ అనడా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనడానికి చూడాలి. ఒకవేళ మన క్వశ్చన్ లో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఇచ్చి మీరు క్రామర్స్ లో సాల్వ్ చేస్తారు అనుకోండి మొత్తం సమ్ అంతా రాంగ్ చేస్తారు దాని మార్క్స్ ఇవ్వరు. సో అక్కడ ఏ మెథడ్ ఇస్తే ఆ మెథడ్ లోనే మీరు సాల్వ్ చేయాలి ఓకేనా. సో దీని ఫస్ట్ మనం క్రామర్స్ రూల్ లో దీని సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 3x plus 4y plus 5z is equal to 8 2x minus y plus 8z equal to 13 next ఇంకొకటి 5x minus 2y plus 7z equal to 20. సో ఇది మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా వస్తుందో చూద్దాం. మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ above equations is ax is equal to b అనుకుంటే సో a is equal to కోషెంట్ మ్యాట్రిక్స్ ఉన్నాం కదా ఇక్కడ 3 4 5 వస్తుంది 2 minus 1 8 ఇక్కడ 5 minus 2 7 వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే x y z అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 18 13 20. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి డెట్ ఏ ఫైండ్ చేయాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అనుకుంటే సో ఈ డెల్టాని ఎలా ఫైండ్ చేయాలంటే ఈ రో తీసుకుంటే ఇక్కడ +3 ఉంది 3 ఇంటూ ఆ 3 ఉన్న రోని కాలం రిమూవ్ చేసి ఈ రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ వస్తుందిగా దాన్ని ఫైండ్ చేయాలి. దాన్ని డెట్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ కి -4 పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఈ 4 ఉన్న రో కాలం తీసేస్తే 2 8 5 7 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 5 ఉన్న రో కాలం తీసేస్తే 2 -1 5 -2 వస్తుంది ఓకేనా. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ AD minus BC -7 ఇక్కడ ఆల్రెడీ 8 2 16 కదా ఇక్కడ -2 ఉంది. సో 8 ఇంటూ -2 -16 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది సో +16 వస్తుంది. -4 ఇంటూ 7 2 14 -40 ఓకేనా. +5 ఇంటూ 2 ఇంటూ -2 -4 -5 రావాలి ఎంత వస్తుంది +5 వస్తుంది. ఇక్కడ -5 ఆల్ ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి
ప్లస్ 5 వస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 16 మైనస్ 9 వస్తుంది, మైనస్ 4 ఇంటూ 14 మైనస్ 40 మైనస్ 26 ప్లస్ 5 ఇంటూ 1 వస్తుంది. ఎంత వస్తుంది 27, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 26 4 6 24 2 4 2 8 ప్లస్ 20 104 వస్తుంది, ప్లస్ ఇదంతా 5. ఇక్కడ 27 ప్లస్ 5 32 32 ప్లస్ 104 ఎంత వస్తుంది 136 వస్తుంది. నాట్ ఈక్వల్ 0 వస్తుంది కదా. సో మనకి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 కనెక్ట్ చేయాలి. ఓకేనా, డెల్టా 1 కనెక్ట్ చేద్దాం. డెల్టా 1 ఏం చేద్దాం, మనం ఫస్ట్ కాలమ్ ని రిమూవ్ చేసి ఇన్ ప్లేస్ లో కాన్స్టెంట్ కాలమ్ ని ప్లే చేయాలి. ఓకేనా, ఇక్కడ 18 13 20 4 మైనస్ 1 మైనస్ 2 5 8 7. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ చేస్తున్నానుగా, ఇక్కడ చేయకుండా డైరెక్ట్ ఈ స్టెప్ చేస్తున్నాను. సో 18 ఇంటూ 8 అంటే ఈ కాలము ఈ రో తీసేసి రిమైనింగ్ మ్యాట్రిక్స్ కి డిటర్మైన్ చేయాలి. మైనస్ 1 ఇంటూ ప్లస్ 7 మైనస్ 7 వస్తుంది, మైనస్ 2 ఇంటూ ప్లస్ 8 16 రావాలి, వాళ్ళు ఇక్కడ మైనస్ 16 రావాలి, రాలే మైనస్ 2 కాబట్టి ఇది ప్లస్ 16 వస్తుంది. నెక్స్ట్ దానికి మైనస్ 4 తీసుకోవాలి, మైనస్ 4 తీసుకొని ఈ 4 ఉన్న రోని కాలమ్ ని తీసేస్తే ఇక్కడ 13 7 జా వస్తుంది. సో 13 7 జా 91. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఇది పోతే నేను చెప్పినాం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ రో ఈ కాలం పోతే 13 7 జా 28 జా 28 ఎంత 160 కదా. సో మైనస్ 160 వస్తుంది. ప్లస్ ఇక్కడ 5 తీసుకుందాం, ప్లస్ 5 ఇంటూ ఈ కాలం ఈ రో డిటర్మిన్ చేయాలి. సో 13 ఇంటూ 2 మైనస్ 26 కదా, మైనస్ 26 20 ఇంటూ మైనస్ 1 మైనస్ 20 వస్తుంది, రాలే మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ 20 వస్తుంది. సైన్ల దగ్గర జాగ్రత్తగా ఉండండి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 16 మైనస్ 7 9 మైనస్ 4 ఇంటూ ఇక్కడ 10 మైనస్ 1 9 వస్తుంది, ఇక్కడ 15 ఉంది, 15 మైనస్ 9 ఎంత 6 వస్తుంది, మైనస్ 69. ఎందుకంటే మైనస్ 160 బిగ్ నెంబర్ గా దాని సైన్ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ 5 ఇంటూ మైనస్ 6 మైనస్ 26 ప్లస్ 20. సో ఇది ఈక్వల్ టు 18 9 162 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 9 36 ఇక్కడ 3 ఉంటుంది, 4 6 24 24 ప్లస్ 3 27 276 వస్తుంది, మైనస్ 30. సో మనం దీన్ని యాడ్ చేసి దీన్ని సపరేట్ చేయాలి. సో 162 276 ఎంత 8 6 ప్లస్ 1 13 1 వస్తుంది, 4 438 మైనస్ 30 ఎంత 8 0 ఇక్కడ 4. సో 408 వస్తుంది. సో డెల్టా 1 ఎంత వచ్చింది 408 వచ్చింది. ఓకేనా, డెల్టా 2 ఫైండ్ చేద్దాం. డెల్టా 2 ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ సెకండ్ కాలం ని రిమూవ్ చేయాలి, ఇందులో కాన్స్టెంట్ కాలం ని అప్లై చేయాలి. ఓకేనా, ఇక్కడ 3 2 5 కాన్స్టెంట్ ఎంత 18 కదా, 18 13 20 ఫస్ట్ కాలం 5 8 7 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఉన్న రో కాలం ని రిమూవ్ చేయాలి. ఓకేనా, సో 3 ఉన్నది రో కాలం ఇక్కడ 13 7 వస్తుంది, ఇక్కడ 28 వస్తుంది. సో 13 7 జా 91 మైనస్ ఎంత 160 కదా, 20 ఇంటూ 8 160 మైనస్ 18 ఇంటూ 8 ఉంటుంది కదా. సో 8 ఉంటే ఈ రో ఈ కాలం వెళ్ళి వీటి మళ్ళీ 2 7 జా 14 మైనస్ 5 8 జా 40 ప్లస్ 5 ఇంటూ 5 ఉన్న రో కాలం తీసి ఇక్కడ 22 జా
40, 13 5 65 minus 65. Okay, so is equal to 3 into the 160 minus 91. ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా, ఇక్కడ minus 69 వస్తుంది. minus 8 into 40 minus 14 ఇంత 26 వస్తుందా, minus 26 వస్తుంది. ప్లస్ 5 into 40 minus 65 అంటే minus 25 వస్తుంది. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు 3 into minus 69 minus 207 minus into minus plus 8 into 26 468 plus into minus minus 25 into 5 125. సింప్లిఫైస్ మనకి 136 వస్తుంది. డెల్టా 3 తీసుకుంటే డెల్టా 3 ఏం చేయాలి, లాస్ట్ కాలం రిమూవ్ చేసి కాన్స్టెంట్ కాలం కి పెట్టాలి. 3 2 5 4 minus 1 minus 2 ఇక్కడ 18 13 20 is equal to ఇక్కడ 3 ఉంది కదా, 3 into ఈ డిటర్మినేట్ చేయాలి minus 20 plus 26 minus 4 అంటే 4 ఉన్న రో కాలం ఇస్తే ఇక్కడ 20 into 20 20 into 2 40 minus 65 plus 18 into ఈ కాలం ఈ రెండు ఉంటాయి 2 into minus 2 minus 4 plus 5 is equal to 3 into minus 20 plus 26 ఎంత 6 వస్తుంది. minus 4 into 40 minus 65 minus 25 వస్తుంది. plus 8 into 5 minus 4 1 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది 18 plus ఎంత 100 plus 18 plus 36 plus 100 ఎంత 136 వస్తుంది. సో డెల్టా 3 ఎంత వస్తుంది 136 వస్తుంది. ఓకే, స్పేస్ కాబట్టి ఇక్కడ రిమూవ్ చేసి సొల్యూషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇందులో డెల్టా ఈక్వల్ ఎంత వచ్చింది 136 వచ్చింది కదా. రామస్ నుండి ఎక్స్ ఈక్వల్ ఏంటంటే డెల్టా 1 బై డెల్టా 1 మనకి ఎంత వచ్చింది 408 బై 136. సో దట్ ఈక్వల్ ఎంత 3 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, సో 136 బై 136 క్యాన్సిల్ ఇక్కడ 1 వస్తుంది. z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా ఈక్వల్ టు 136 బై 136 ఇది వస్తుంది. therefore solutions వస్తాయి. solution of given equation is x is equal to 3, y is equal to 1, z is equal to 1. ఇక్కడ మీకు డౌట్ వస్తే ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ 3 ఉంది 1 ఉంది 1 ఉంది. సబ్స్టిట్యూట్ ఇక్కడ 3 3 is 9, 9 plus 4 13, 13 plus 5 18. సో LHS is equal to RHS వస్తుంది. ఇలా మనం వచ్చిన సొల్యూషన్ కరెక్ట్ చెక్ చేయాలంటే ఈ 3 కేసులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇవన్నీ సాటిస్ఫై చేయాలి. సో ఇలా క్రామర్స్ రూల్ లో సమ్ ను సాల్వ్ చేస్తాం. ఓకేనా, సో ఈ క్రామర్స్ రూల్ ఈ యొక్క క్వశ్చన్. సో x plus y plus z equal 9, 2x plus 5y plus 7 equal 52, 2x plus y minus z equal to 0. ఇది మళ్ళీ సొల్యూషన్ కూడా చూద్దాం. given equations are x plus y plus z equal 9, 2x plus 5y plus 7z is equal to 52. Last equation is 2x plus y minus z is equal to 0. So matrix form of equations ఏమవుతుందమ్మా, a into x is equal to b కదా, where a is equal to కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కదా 1
1 1 2 5 7 2 1 minus 1. The variable matrix x y z, constant matrix 9 52 0. ఓకేనా? సో ఫస్ట్ మనం డెల్టా ఫైండ్ చేయాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ అన్నాం. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ రో ఈ కాలం తీస్తే -5 -7 -1 ఇంటూ ఈ కాలం ఈ రో అవుతే 2 ఇంటూ -1 -2 2 7 14 -14 వస్తుంది. ప్లస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం అవుతే 2 1 2 -2 5 10. ఓకేనా? సింపుల్ చేసుకుంటే ఇక్కడ -5 -1 -12 వస్తుంది. 1 ఇంటూ -12 -1 ఇంటూ -2 -14 -16 ప్లస్ 1 ఇంటూ 2 -10 ఎంత -8 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ -12 ప్లస్ 16 -8 -20 ప్లస్ 16 దట్ ఈక్వల్ టు -4. నాట్ ఈక్వల్ 0 వస్తుంది కదా. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం డెల్టా 1 ఫైండ్ చేయాలి. సో డెల్టా 1 అంటే ఏంది? ఫస్ట్ కాలం ని రిమూవ్ చేసి అందులో కాన్స్టెంట్ కాలం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 9 52 0, ఇక్కడ 1 5 1 1 7 -1 is equal to 9 into ఈ కాలం ఇది ఇస్తే -5 -7 -1 ఇంటూ ఈ కాలం ఇది ఇస్తే -52 -0 సారీ -52 -0 ప్లస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం పోతే ప్లస్ 52 -0 is equal to 9 into -12 -1 into 52 plus 1 into 52. So 12 and 108 -108 minus into minus -52 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 52 ఇక్కడ ప్లస్ 52 ఇక్కడ 52 ప్లస్ 52 104 వస్తుంది. ఇక్కడ -108 ప్లస్ 104 ఎంత వస్తుంది? -4 వస్తుంది. ఓకేనా? సో డెల్టా 1 ఎంత? -4. నెక్స్ట్ డెల్టా 2 ఫైండ్ చేయాలి. డెల్టా 2 ఏం చేయాలి? సెకండ్ కాలం రిమూవ్ చేసేసి కాన్స్టెంట్ కాలం వాట సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 2 2 ఇలా ఉంటుంది. 9 52 0 1 7 -1 ఇండిటర్మినేట్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ కాలం ఈరోజు ఇస్తే -52 -0 వస్తుంది. -9 ఇంటూ అంటే ఈ కాలం ఈరోజు ఇస్తే -2 -14 ఓకేనా? ప్లస్ 1 ఇంటూ -0 0 కదా. సో -2 ఇంటూ 52 ఎంత? 104 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ -52 -50 వస్తుంది. ఇక్కడ 9 ఇక్కడ -2 -4 -16 ఇక్కడ ప్లస్ 9 -16 అంటే ప్లస్ 144 వస్తుంది. ఇక్కడ -104 వస్తుంది. ఓకేనా? ఇక్కడ సో 104 ఎంత? 52 అంటే -156 ప్లస్ 144 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఎంత? 6 - 4 12 కదా. -12 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డెల్టా 3 డెల్టా 2 ఎంత వచ్చింది మనకి? -12 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 అంటే లాస్ట్ కాలం రిమూవ్ చేయాలి, కాన్స్టెంట్ కాలంలో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 2 2 1 5 1 ఇది 9 52 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ రో కాలం తీసేసి ఇక్కడ 5 ఇంటూ 0 0 50 ఇంటూ 1 -52 ఎందుకంటే ఇక్కడ AD - BC కదా. సో -50 వస్తుంది.
-1 into 0 -2 into 52 ఎంత 104 ప్లస్ 9 into ఈ కాలమ్ ఈ రో పోతే 202 minus 2 5 is 10 ఓకేనా. సో దట్ ఈక్వల్ టు -52 minus minus plus 104 ప్లస్ 2 minus 10 అంటే -8 వస్తుందంటే -72 వస్తుంది ఓకేనా. సో ఇక్కడ 104 72 ప్లస్ 50 ఎంత వస్తుంది -124 ఓకేనా. దట్ ఈక్వల్ టు 124 104 ఎంత వస్తుంది -20 వస్తుంది. డెల్టా 3 విలువ ఎంత -20. సో మనకి క్రామర్స్ రూల్ నుండి x ఈక్వల్ ఎంత అన్నాం డెల్టా 1 బై డెల్టా 1 ఎంత వచ్చింది మనకి -4 వచ్చింది. సో -4 బై డెల్టా ఎంత వచ్చింది -4 ఈక్వల్ ఎంత 1. y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా 2 ఎంత -12 బై -4 క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. సో z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా -20 బై -4 దట్ ఈక్వల్ టు 5 వస్తుంది. therefore సొల్యూషన్ అయితే మనకి x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు 3 z ఈజ్ ఈక్వల్ టు 5 ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. క్రామర్స్ రూల్ లో మనకి ఇచ్చే 3 ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాము ఓకేనా. సో ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 2x - y plus 3z equal 9 x plus y plus z equal 6 x minus y plus z is equal to 2. So solution, first given equations are 2x minus y plus 3z equal 9 x plus y plus z is equal to 6 x minus y plus z is equal to 2. So matrix form ఎలా ఉంటుందో చూద్దామా. matrix form of above equations is ax is equal to d అనుకుంటే where a is equal to quotient matrix 2 -1 3 1 1 1 1 -1 1 x is equal to variable matrix x y z d constant matrix ఎంత 9 6 2. సో ఫస్ట్ ఏం వాడాలి డెట్ a is equal to దీన్ని డెల్టా అంటాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ ఈ రో ఈ కాలం తీసేయాలి ఇక్కడ 1 వస్తుంది ప్లస్ 1 వస్తుంది ఇక్కడ మైనస్ రావాలి. సో మైనస్ ఆఫ్ -1 ఇంటూ ఇక్కడ ఈ రో ఈ కాలం పోతే 1 ఇంటూ 1 1 1 ఇంటూ 1 1 -1 వస్తుంది ప్లస్ 3 ఇంటూ ఈ రో ఈ కాలం పోతే -1 -1 వస్తుంది. that equal to 2 into 1 plus 1 2 the minus into minus plus కదా plus 1 into 1 minus 1 0 plus 3 into ఇక్కడ -1 ఎంత -2 వస్తుంది 2 to the 4 1 into 0 0 0 అవుతుంది -6. సో 4 - 6 ఎంత -2. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. డెల్టా ఇది నెక్స్ట్ డెల్టా 1 ఫైండ్ చేయాలి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాలం రిమూవ్ చేసి కాన్స్టెంట్ కాలం రైట్ గా సో 9 6 2. సో ఫస్ట్ కాలం రిమూవ్ చేసి కాన్స్టెంట్ కాలం ని సబ్స్టిట్యూట్ చేసాము. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ రాయాలి -1 1 -1 3 1 1 ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 9 ఇంటూ ఈ కాలం ఈ రో అయితే 1 ఇక్కడ -1 కదా ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తే -1 ఇంటూ ఇది ఈ కాలం ఈ రో పోతే 6 1 6 -2 వస్తుంది 6 -2. సో ప్లస్ 3 ఇంటూ ఈ కాలం ఈ రో పోతే
6 ఇంటూ -1 ఎంత -6 వస్తుంది. 2 1 అంటే -2 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 9 ఇంటూ ఇక్కడ 9 ఇంటూ 2 8 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 - 2 4 ప్లస్ 4 వస్తుంది. ఇక్కడ 6 -8 -8 ప్లస్ 3 ఎంత -24 వస్తుంది. 18 ప్లస్ 4 ఎంత 22 -24 ఈక్వల్ ఎంత -2 వస్తుంది. ఓకేనా. ఇది డెల్టా 1. డెల్టా 2 ఫైండ్ చేద్దామా. డెల్టా 2 ఫైండ్ చేద్దాము. సో డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో రిమూవ్ చేసి కాన్స్టెంట్ కాలం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 1 1 9 6 2 3 1 1. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ రో ఈ కాలం ఇస్తే 6 - 2 వస్తుంది. -9 ఇంటూ 1 - 1 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 3 ఈ రో ఈ కాలం పోతే 2 - 6 వస్తుంది. సో 2 ఇంటూ 6 - 2 ఎంత 4 కదా. -9 ఇంటూ 0 అయిపోతుంది. ప్లస్ 3 ఇంటూ 2 - 6 ఎంత -4. ఇక్కడ 8 - 12 వస్తుంది. ఇటుకలు ఎంత -4. సో డెల్టా 2 ఇటుకలు ఎంత -4 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డెల్టా 3 చేద్దాం. డెల్టా 3 డిటర్మినెంట్ ఆఫ్ డెల్టా 3 అంటే లాస్ట్ కాలం రిమూవ్ చేసి కాన్స్టెంట్ కాలం ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ కాలం ఉంది 2 1 1. సెకండ్ కాలం -1 1 -1 కాన్స్టెంట్ పాలం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 6 వస్తుంది. ప్లస్ 1 ఇంటూ 2 - 6 వస్తుంది. ప్లస్ 9 ఇంటూ అంటే -1 -1 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ -4 ప్లస్ 9 ఇంటూ -2. 8 2 is 16. -4 -18. సో 16 - 22 దట్ ఈక్వల్ ఎంత -6. ఇది డెల్టా 3 వాల్యూ. సో క్రామర్స్ నుండి 6 వాల్యూ ఎంత డెల్టా 1 బై డెల్టా 1 ఎంత వచ్చింది -2 బై డెల్టా కూడా -2 వచ్చింది. దట్ ఈక్వల్ ఎంత 1. y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా 2 ఎంత వచ్చింది -4 బై -2 దట్ ఈక్వల్ ఎంత 2. z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా -6 బై -2 దట్ ఈక్వల్ టు 3. therefore సొల్యూషన్ అవుతుందిగా x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకొక సమ్ ఉంది. చాలా సమ్స్ ఉన్నాయి. మళ్ళీ అన్ని సమ్ చెప్తే మాకు వీడియో లెంత్ అవుతుంది. ఇంకొక మోడల్ చెప్పి క్రామర్స్ క్లోజ్ చేస్తాను. క్రామర్స్ లో ఇది ఒక సమ్. ఇచ్చిన ఈక్వేషన్స్ x - y ప్లస్ 3z ఈక్వల్ 5 4x ప్లస్ 2y మైనస్ z ఈక్వల్ 0 -x ప్లస్ 3y ప్లస్ z ఈక్వల్ టు 5. ఇది మళ్ళీ క్రామర్స్ లో ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ లో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x minus y plus 3z equal to 5, 4x plus 2y minus z equal to 0, minus x plus 3y plus z is equal to 5. So matrix form of the above equations. Is ax is equal to d అంటే a is equal to coefficient matrix 1 minus 1 3 4 2 minus 1 minus 1 3 1 and x is equal to x comma x y z. d is equal to the constant 5 0 5. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి డెల్టా అంటే డెల్టా అంటే డెల్టా ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ a is equal to
డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇక్కడ రో కాలం చూస్తే 2 1 2 ప్లస్ 3 ఆల్రెడీ మైనస్ ఉంది, సో ప్లస్ 1 ఇంటూ ఈ కాలం చూస్తే 4 ఇక్కడ -1 వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ -1 ఇంటూ -1 ప్లస్ 1 వస్తుంది కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది. నెక్స్ట్ 3 తీసుకుందాము, ప్లస్ 3 తీసుకుంటే 4 3 12, ఇక్కడ -1 ఇంటూ 2 -2 వస్తుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్లస్ 2 వేసుకోవాలి. ఓకేనా, ఈక్వల్ టు 2 ప్లస్ 3 5 5 1 5 వస్తుంది, ఇక్కడ 4 -1 3 3 1 3, 12 plus 2 14 14 3 42, so that equal to 2 plus 3 45 45 plus 5 50, so not equal to 0 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 1 ఫైండ్ చేద్దాం. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాలం ని రిమూవ్ చేయాలి, తర్వాత కాన్స్టెంట్ కాలం ఇక్కడ, సో 5 0 5 -1 2 3 3 -1 1 is equal to 5 into 2 1 2, 3 into -1 minus 2 రావాలి, మైనస్ ఉంది కూడా ఇక్కడ ప్లస్ 3 వస్తుంది, ఇక్కడ -1 ఉంది, మైనస్ ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ ఈ కాలం ఈ రో పోతే 0 into 1 0, ఇక్కడ 5 into -5 ఇక్కడ ప్లస్ 5 వస్తుంది, ప్లస్ 3 ఇంటూ ఈ రో ఈ కాలం పోతే 0 into 3 0 మైనస్ 5 2 ఉంది కదా 10 వస్తుంది, ఇక్కడ 5 3 plus 2 5 5 5 25 వస్తుంది, ఇక్కడ ప్లస్ 5 1 5 మైనస్ 30 కదా -30 వస్తుంది, సో 30 -30 ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్టా 1 ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ డెల్టా 2 ఫైండ్ చేద్దాం. ఓకేనా, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు, డెల్టా 2 అంటే సెకండ్ కాలం రిమూవ్ చేసి కాన్స్టెంట్ కాలం ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1 4 -1 5 0 5 వస్తుంది, ఇక్కడ 3 -1 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే ఈ రో కాలం తీసేయాలి, 0 ప్లస్ 5, -5 ఇంటూ ఈ కాలం ఈరోజు ఇస్తే 4 -1 వస్తుంది, ప్లస్ 3 ఇంటూ ఈ రో ఈ కాలం ఇస్తే 20, ఇక్కడ ప్లస్ 0 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 5 5 5 1 5 వస్తుంది, ఇక్కడ 4 -1 3 కదా 3 ఇంటూ -5 -15 వస్తుంది, ప్లస్ ఇక్కడ 23 60. ఓకేనా, ఇక్కడ 5 -15 అంటే -10 వస్తుంది, -10 ప్లస్ 60 ఇంత 50 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 3 ఎలా ఉంది, డెల్టా 2 కదా, సో డెల్టా 2 50 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 3 ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్, ఏం చేయాలి, లాస్ట్ కాలం ని రిమూవ్ చేసి నెక్స్ట్ కాన్స్టెంట్ కాలం సబ్స్టిట్యూట్ చేయాలి. 1 4 -1 -1 2 3, ఇక్కడ 5 0 5 is equal to 1 into ఈ కాలం ఈ రో అయితే 2 5 10 మైనస్ 0, ఇక్కడ -1 ఉంది, వస్తుంది ప్లస్ 1 ఇంటూ ఈ కాలం ఈ రో తీసిస్తే 20 -0 వస్తుంది, ప్లస్ 5 ఇంటూ ఈ కాలం ఈ రో పోతే 12 12, ఇక్కడ -2 వస్తే ప్లస్ 2 అవుతుంది, సో దట్ ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 20, ఇక్కడ 12 ప్లస్ 2 ఇంకా 14 కదా 14 ప్లస్ 5 70, సారీ 14 into 5 70, సో దట్ ఈక్వల్ టు ఎంత 100 వస్తుంది. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 100. సో బై క్రామర్స్ రూల్ x is equal to delta 1 by delta
దట్ ఈక్వల్ టు డెల్టా 1 ఎంత వచ్చింది, 0 వచ్చింది కదా. సో 0 బై డెల్టా ఎంత వచ్చింది, 50. సో 0 బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా. సో దట్ ఈక్వల్ టు 50 బై 50 ఈజ్ ఈక్వల్ ఎంత, 1. z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా 100 by 50, that equal ఎంత, 2. Therefore, the solution is x is equal to 0, y is equal to 1, z is equal to 2. సో ఇది క్రామర్స్ రూల్ లో 4 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవే సమ్స్ కి నేను నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో ఎలా సాల్వ్ అయ్యాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.